హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్ణిక. నేనైతే ఇప్పుడు ఒక స్వీట్ రెసిపీ అయితే చూపిస్తున్నాను. ఇది హైదరాబాద్ స్పెషల్ కద్దు కా ఖీర్. దానికోసము ఒక 2 స్పూన్స్ సగ్గుబియ్యంని వాష్ చేసుకొని నానబెట్టుకొని ఒక 1 అవర్ తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని కుక్ చేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూసేద్దాము. ఒక 4 to 5 స్పూన్స్ గీ వేసుకొని నట్స్ని అయితే వేయించుకోవాలి. నేనైతే నట్స్, క్యాష్యూస్, ఆల్మండ్స్, చిరోంజి అలాగే కిస్మిస్ అయితే తీసుకున్నాను. నట్స్ని సన్నగా చాప్ చేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని రోస్ట్ అయితే చేసుకోవాలి. వీటిని నట్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి. వీటిని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. మిగిలిన గీలో ఇంకొక 2 to 3 స్పూన్స్ గీని అయితే యాడ్ చేసేసుకొని సన్నగా తురుముకున్న సోరకాయ తురుముని యాడ్ చేసేసుకొని వేయించుకోవాలి. మొత్తం రా స్మెల్ అంతా పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 to 6 మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి సోరకాయ తురుముని. సొరకాయ తురుము మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మిల్క్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఏ కప్తో అయితే సొరకాయ తురుము తీసుకున్నామో ఆ కప్తోనే నేనైతే మిల్క్ యాడ్ చేస్తున్నాను. 3 cups వరకే మిల్క్, 1/2 cup వాటర్ వేసేసుకొని మిక్స్ చేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకుని మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి. మిల్క్ బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు ఇందులో ఇందాక కుక్ చేసుకున్న సగ్గుబియ్యంని యాడ్ చేసేసుకోవాలి. ఇదే మధ్యలో మిల్క్ ని మిక్స్ చేసుకుంటూ ఎడ్జెస్ కి వచ్చిన మీగడని కూడా తీసుకుంటూ మిల్క్ లో కలిపేసుకుంటూ ఉండాలి. ఒక 1/2 cup వరకు థిక్ అండ్ క్రీమ్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది విప్ క్రీమ్ అంటారు, దాన్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇదైతే ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. అదే వేసుకున్నాక మిక్స్ చేసుకొని ఒక 2 స్పూన్స్ వరకు కండెన్స్ మిల్క్ ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ వరకు బ్రౌన్ షుగర్ని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలి అంటే నార్మల్ వైట్ షుగర్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. వాటిని వేసుకున్నాక మిక్స్ చేసుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మిల్క్ని అయితే బాయిల్ చేస్తూ ఉండాలి. మిల్క్ కొంచెం థిక్ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత ఇందులో ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకున్నాక కూడా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 5 minutes బాయిల్ చేసుకుంటూ ఉండాలి లో టు మీడియం ఫ్లేమ్లో. మిల్క్ మంచిగా బాయిల్ అయిపోయినాయి, థిక్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఇందాక వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సైడ్స్కున్న ఎడ్జెస్లో ఉన్న మీగడ్ని కూడా తీసేసుకొని మిల్క్లో మిక్స్ చేసుకొని స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. యమ్మీ అండ్ టేస్టీ కద్దు కా ఖీర్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో చూడాలి అనుకుంటున్నారా? అయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. Bye.